ఓం నమో నారాయణాయ. నమస్కారం భక్తులారా. ఈ వీడియోలో మనం ధనుర్మాసం పూజా విధానం, దాని ప్రాముఖ్యత, ఇంట్లో ఎలా చేయాలి అనే విషయాలను గురించి వివరంగా తెలుసుకున్నాం. ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసం అంటే మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన కాలం. ఈ సమయంలో చేసే పూజలు పుణ్యఫలాన్ని ఇస్తాయి, అష్టైశ్వర్యాలను ఇస్తాయి, సంతాన సుఖాన్ని ఇస్తాయి, కుటుంబ శాంతిని ఇస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనుర్మాసం ప్రారంభం శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన రోజునే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా డిసెంబర్ 16వ తేదీలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయి. ముఖ్యమైన నియమం, చాలామందికి తెలియని విషయం, ధనుర్మాసంలో సూర్యోదయం తర్వాత చేసిన పూజలకు ఫలితం తక్కువగా ఉంటుంది. సూర్యోదయానికి ముందు చేసిన పూజలే అత్యుత్తమం. అందుకే ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య పూజ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ధనుర్మాసం ఎప్పటి వరకు ఉంటుంది? ధనుర్మాసం మకర సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు, సంక్రాంతి వరకు ఉంటుంది. ధనుర్మాస పూజా విధానం, పూర్తి విధానం. పూజ చేసే సమయం బ్రహ్మముహూర్తం, అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య. పూజకు ముందు సిద్ధం చేసుకోవాలి. ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించాలి. ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ ఫోటో పెట్టాలి. దీపం వెలిగించడం, మట్టి దీపం వెలిగించడం శ్రేయస్కరం. నెయ్యి లేదా నువ్వుల నూనె తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి. గణపతి ప్రార్థన, ముందుగా గణపతి స్మరణ చేయాలి. మంత్రం ఓం గం గణపతయే నమః 3 నుంచి 11 సార్లు చదవాలి. శ్రీ మహావిష్ణు ధ్యానం, కనీసం ఈ శ్లోకం 3 సార్లు చదవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. తులసి అర్చన, ప్రతి తులసి దళం వేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అని జపించాలి. కనీసం 11 లేదా 21 తులసి దళాలు వేయాలి. మంత్ర జపం, ధనుర్మాసంలో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం నమో నారాయణాయ 108 సార్లు జపం చేయాలి. సంతానం, శాంతి, ధనప్రాప్తి కోరుకునేవారు తప్పకుండా చేయాలి. నైవేద్యం, నైవేద్యంగా ఏదైనా సరిపోతుంది. పాయసం, పండ్లు, పాలు లేదా సాధారణ అన్నం నైవేద్యం పెట్టి ఇలా చెప్పాలి: సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రార్థన, నమస్కారం. కుటుంబం సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. చివరగా నమస్కారం చేయాలి. ధనుర్మాసంలో చేయకూడనివి: ఆలస్యంగా లేవటం, మాంసాహారం, కోపం, అసత్యం, అపవిత్ర ఆలోచనలు. ధనుర్మాస పూజా ఫలితం: శ్రీ మహావిష్ణు అనుగ్రహం, ఇంట్లో శాంతి, ధన, ఆరోగ్య వృద్ధి, సంతాన భాగ్యం. ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసిన చిన్న పూజ కూడా కోటి పుణ్యాలను ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.